అందరికీ నమస్కారం అండి. 17వ తారీఖు జూలై 2026 శుక్రవారం నాటి పంచాంగ శోనం అండి. శ్రీ పరాభవనామ సంవత్సరము, దక్షిణాయనము, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసము, శుక్లపక్షము. ఈరోజు సూర్యోదయం వచ్చి తెల్లారుజామున 5:54 సూర్యాస్తమయం వచ్చి సాయంత్రం 6:50. ఈరోజు తిథి తదియా తిథి ఉదయం 6:22 వరకు ఉంటుంది. తర్వాత చౌతి తిథి ప్రారంభమవుతుంది. తర్వాత ఈరోజు నక్షత్రం మకా నక్షత్రం సాయంత్రం 6:36 వరకు ఉంటుంది. తర్వాత పూర్వ పాల్గొని నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు యోగం వచ్చి వ్యాతిపాతి యోగము, కరణం వచ్చి గరిజీకరణము. ఇక ఈరోజు అశుభ సమయం గురించి తెలుసుకుందాము. దుర్ముహూర్తం ఉదయం 8:29 నుండి ఉదయం 9:21 వరకు ఉంటుంది. తర్వాత దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:40 నుండి మధ్యాహ్నం 1:39 వరకు ఉంటుందండి. రజ్జము ఉదయం 7:13 నుండి ఉదయం 8:44 వరకు ఉంటుంది. రాహుకాలం ఉదయం 10:45 నుండి మధ్యాహ్నం 12:22 వరకు ఉంటుంది. యమగండ కాలం మధ్యాహ్నం 3:36 నుండి సాయంత్రం 5:13 వరకు ఉంటుందండి. గులికాలం ఉదయం 7:37 నుండి ఉదయం 9:08 వరకు ఉంటుందండి. ఈరోజు శుభ సమయంలో బ్రాహ్మీ ముహూర్తం తెల్లారుజామున 4:18 నుండి తెల్లారుజామున 5:06 వరకు ఉంటుంది. అమృత గడియలు సాయంత్రం 4:18 నుండి సాయంత్రం 5:49 వరకు ఉంటుంది. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 నుండి మధ్యాహ్నం 12:40 వరకు ఉంటుందండి. ఇక ఈరోజు శుభకార్యాలకి మంచిదేనా? పర్వాలేదండి. ఈరోజు తదియా తిథి అన్ని శుభకార్యాలకి మంచిదే. అయితే తదియా తిథి ఉదయం 6 గంటల వరకునే ఉంటుంది కాబట్టి 7 గంటల వరకునే ఉంటుంది కాబట్టి మీరు ఏమైనా శుభకార్యాలకి ప్లాన్ చేసుకుంటే బ్రాహ్మీ ముహూర్తంలో చేసుకోవచ్చు. తర్వాత 6:30 పైన చౌతి తిథి వస్తుంది కాబట్టి పూర్తిగా చౌతి తిథి ఉంటుంది కాబట్టి ఈ చౌతి తిథి వచ్చిన వద్దు శుభకార్యాలకి అంత మంచిది కాదు. మీకేమన్నా ఉదయం 6:30 వరకునే ఉంటుంది. ఈ రోజు దినం బాగుంటుంది, తర్వాత దినం బాగుండదు. ఓకే అండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి. ఓకే అండి. ఇంతటితో వీడియో సమాప్తం. ధన్యవాదాలు.